తిరుపతిలోని అలిపిరి వద్దనున్న సప్తగిరి టోల్గేట్ వాహనాల తనిఖీలకు మరో లైన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇక్కడ 12 లైన్లు అందుబాటులో ఉండగా మరో రెండింటిని అత్యవసర సమయంలో వినియోగిస్తున్నారు. కరోనాకు ముందు ఈ మార్గంలో 3,000 సొంత వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 7,000కు చేరింది. దాంతో రద్దీ ఏర్పడకుండా భక్తుల సౌకర్యార్థం మరో లైన్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో వీఐపీ లైన్ పక్కనే సీసీ రోడ్ ఏర్పాటు చేసి వీఐపీ లైన్ వైపు డివైడర్కు జీబ్రా రంగులేశారు. త్వరలోనే దీన్ని వినియోగంలోకి తీసుకురాబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వచ్చేటువంటి భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. ప్రస్తుతం అలిపిరి సప్తగిరి స్కానింగ్ సెంటర్ వద్ద కొత్తగా కూడా ఈ యొక్క చెక్ పాయింట్ లో మరొక క్యూ లైన్ కూడా తనిఖీ కోసం తీసుకురాబోతుంది. సాధారణంగా ఇక్కడ మొత్తం కూడా 12 క్యూ లైన్లు అనేది కూడా చెక్ పాయింట్లు అనేది కూడా ఉంటాయి. మొత్తం లైన్లు ఉంటాయి. ఇక్కడ నుంచే ప్రతి ఒక్క వాహనాలు వెళ్తూ ఉంటాయి. 10 వరకు కూడా కార్లు ఇతర వాహనాలన్నీ కూడా తనిఖీలు చేసుకుని తిరుమలకు వెళ్తూ ఉంటాయి. ఈ చెక్ పాయింట్ నుంచే మరొక చివరిలో మాత్రం బస్సులకు సంబంధించి 2 క్యూ లైన్లు అనేది కూడా ఏదైతే లైన్లు అనేది కూడా ఉంటాయి ఆ లైన్ల ద్వారా కూడా నేరుగా బస్సులు కూడా తనిఖీలు చేసుకుని వెళ్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం సాధారణంగా అయితే ఈ యొక్క మొదటి లైన్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇక్కడ మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ టీటీడీ ప్రభుత్వ ప్రోటోకాల్ వాహనాలు మాత్రమే ఎప్పుడూ కూడా వెళ్తూ ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ లైన్ ని కూడా జనరల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ లైన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు జనరల్ పబ్లిక్ కోసం కూడా వినియోగించేందుకు, ఎందుకంటే సాధారణ భక్తులు ప్రయాణించేటువంటి తరహాలోని ఈ యొక్క మార్గాన్ని కూడా వినియోగించుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రోటోకాల్ కోసం కూడా సరికొత్తగా మరొక లైన్ అనేది కూడా తీసుకురాబోతూ ఉన్నారు. సో ఇక్కడ పక్కన ఉన్నటువంటిది ఇప్పటి వరకు 12 లైన్లు అనేది కూడా ఉంటే ఇక్కడ మనకు కనబడుతున్నది 13వ లైన్, దాని పక్కన ఇంకొకటి. ఈ రెండు కూడా ఈ యొక్క విఐపి మార్గాన్ని కూడా ఎంచుకోబోతూ ఉన్నారు. సో దీనివల్ల అదనంగా మరొక 2 క్యూ లైన్లు అనేది ఏదైతే లైన్లు అనేది కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా కూడా అది ఉంటుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. కరోనా ముందు వరకు కూడా 3,000 వాహనాలు వరకు వెళ్లేవి. దాని తర్వాత పరిస్థితులు మాత్రం 7,000 వాహనాలు కూడా ప్రతిరోజు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రద్దీ అనేది పెరిగింది. అందుకే ఈ యొక్క సరికొత్త వీఐపీ లైన్ అనేది కూడా ప్రోటోకాల్ కోసం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే మరికొద్ది రోజుల్లోనే ఇది కూడా ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత గతంలో వినియోగించేటువంటి ఆ యొక్క వీఐపీ లైన్ అనేది కూడా సాధారణ భక్తులకు వెళ్లేలాగా కూడా రాబోతూ ఉన్నారు, వినియోగంలోకి తీసుకుని వస్తారు. సో అదే కాకుండా అత్యాధునిక సాంకేతికతో కూడినటువంటి స్కానర్లతో మొత్తం వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేయడానికి కూడా ముమ్మరంగా టీటీడీ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. త్వరలోనే ఈ యొక్క వీటన్నిటికీ సంబంధించి కూడా మరొక 1-2 రోజుల్లోనే ఈ యొక్క క్యూ లైన్ ను ప్రారంభించబోతున్నారు. అలాగే ఏదైతే కొత్త పరికరాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.